బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న బంద్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతుంది. మహబూబ్నగర్ ఆర్టీసీ రీజనల్ కార్యాలయ పరిధిలోని వివిధ డిపోలకు చెందిన 800 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం 6 గంటలకే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలంతా డిపోలో ముందు బైఠాయించి నిరసనలు తెలియజేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు హైదరాబాద్ బెంగళూరు హైవేపై మానవహారం చేపట్టారు. బీసీ బంద్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. బంద్కు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు, అలాగే బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా ఈ బంద్లో పాల్గొని మనం చూడొచ్చు. బెంగళూరు హైవేపై కూడా మానవహారం నిర్వహించారు. అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు, ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా బీసీ ఏదైతే 42 రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ మద్దతు తెలుపుతామని చెప్పి వాళ్ళంతా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వారంతా కూడా ఎట్టి పరిస్థితిలో బీసీలకు న్యాయం చేయాల్సిందే, 42% ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్తున్నారు, చట్టబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, అలాగే ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇప్పటికే రోడ్డు హైవే పైకి వచ్చి వారంతా ధర్నా, రోసారోగా చేస్తూ నిర్వహిస్తున్న పరిస్థితి మనం కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బంద్ లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. బీసీ నాయకులు అడిగి తెలుసుకుందాం. ఎలా చూస్తారు ఈ బీసీ యొక్క బంద్ గురించి మీరేం చెప్తారు? బీసీల ఐక్యత వర్ధిల్లాలని 42% రిజర్వేషన్ల గురించి మా బీసీల యావత్ తెలంగాణ మొత్తము బీసీల ఏకమై మా 42% రిజర్వేషన్ మేము కోరుతున్నాం. పార్టీలకు అతీతంగా ఈ రోజు తెలంగాణలో పోరాటం చేస్తున్నాం. బీసీలమంతా ఐక్యతతో పోరాడి మా 42% రిజర్వేషన్ తీసుకుంటాం. మా బీసీల ఓట్లు అగ్రకులాలకు అవసరము, మాకు 42% ఖచ్చితంగా అవసరం కాబట్టి మాకు తక్షణమే 42% రిజర్వేషన్ ఇచ్చి మా బీసీలను గుర్తించి చట్టసభలో మాకు బిల్లు పెట్టాలని మేము ఈ సభాముఖంగా యావత్ అన్ని కులాల సభాముఖంగా తెలియజేస్తున్నాం. అధికార పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు అడిగి తెలుసుకున్నాం. మీరేం చెప్తారు? ఒక అధికార పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరేం చెప్తారు? బీసీల బంద్కి మీరు ఎలా మద్దతు ఇస్తారు? మేము మా కాంగ్రెస్ పార్టీ బాలనగర్ మండలి తరఫున మేమంతా ఎస్టీ ఎస్సీ బీసీల అందరికీ మేమందరము కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్ కావాల్సిందే, కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసి దాన్ని పంపవలసిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్తు తెలంగాణ బీసీ ప్రజలంతా రోడ్డు మీద వచ్చి మా హక్కులు మాకు కావాలి, మా డిమాండ్ అని చెప్పి అందరూ రోడ్డు మీదకి వచ్చి అడుగుతా ఉన్నారు. ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది? అందరూ శాఖాహారులే అయితే మరి రొయ్యల మూట ఎవరెత్తుకపోయారు అనే విధంగా ఈ రోజు బీసీలంతా గ్రామాలలోని రాష్ట్రం మొత్తం తగలబడే విధంగా బీసీ లోపల ఒక ఐక్యత, ఒక చైతన్యం వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు గమనించి బీసీల యొక్క హక్కు అని 9th షెడ్యూల్లో పెట్టి బీసీ యొక్క రిజర్వేషన్ బిల్లుని పాస్ చేయాలి. లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతంగా ఈ రాష్ట్రం తలగబడుతుంది అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. బీజేపీ పార్టీ పరంగా మీరేం చెప్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కేవలం అంటే బీజేపీ చేతిలో ఉంది, కేంద్రం చేతిలో ఉంది, రాష్ట్రపతిలో ఆమోదం తెలపడం వాళ్ళ చేతిలో ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? అట్లానే ఏం లేదు. కాకపోతే ఏంటంటే 42%లో 10% ముస్లింలకు కట్టినందుకు బీజేపీ అభ్యంతరం ఏంటంటే 56% బీజేపీ జనాభా ఉంది. 56% ఉన్నందుకు 10% ముస్లిం కట్టినందుకు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్లో 10% ముస్లింలకు ఉంది. ఆ 10% తీసేస్తే ఇది ఆమోదం అవుతుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులంతా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనము సగం సమ్మె ఏ విధంగా చేసినామో దాని ప్రకారం ఈరోజు ఇది ఆరంభమే. భవిష్యత్తులో ఈ బీసీ ఉద్యమం చాలా తీవ్రం ఉంటుంది. మా బీజేపీ పార్టీ కూడా బీసీలకు మద్దతుగా 100% మేము సపోర్ట్ ఉన్నాం. అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైవే మొత్తం కూడా సుదూర ప్రాంతం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీసీలకు 42% కల్పించాలి, రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత కల్పించి ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అన్ని సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు బీసీ సంఘం నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు నేను రెడ్డి కులమైనప్పటికీ బీసీలకు న్యాయం జరగాలని, బీసీలకు ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో దానికి అన్ని సంఘాలు ఒక్కటిగా పోరాటం చేసి సాధించుకునే అందరికీ ఈ అవకాశం వదులుకోవద్దని అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. అన్ని వర్గాల వారు కూడా పూర్తిస్థాయిలో మాత్రం మద్దతు తెలుపుతాం. ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని పార్టీలకు అతీతంగా కూడా మేమంతా మద్దతు తెలుపుతామని చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా విశేష స్పందన వస్తుంది. బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద ఎక్కడికక్కడ ఆర్టీసీ డిపోల వద్ద
బయట నుంచి వాళ్ళు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా బస్సులను కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా రాజేష్తో గురుప్రసాద్, మహాన్యూస్, మహబూబ్ నగర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మహాన్యూస్.